ధాత్రిభక్తికి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మైలవరపు నాగమణి గారు, త్రిజగద్గురు పీఠం చైర్మన్, వారసురాలు. ముందుగా అమ్మగారిని పరిచయం చేసుకుందాం. నమస్కారం అమ్మ. నమస్కారం అమ్మా, చాలా సంతోషం ఇవాళ మీ ఛానల్కి రావటం. ముందుగా మీ ధాత్రి భక్తి ఛానల్ వారందరికీ, యాజమాన్యం వారికి, మీ సభ్యులందరికీ కూడా మా త్రిదురు పీఠం తరపు నుంచి శుభాశీస్సులు. అమ్మ, సర్పదోషాలు తగిలితే 7 తరాల వరకు వస్తుందని తాళపత్ర గ్రంథాల్లో రాసి ఉంది, నిజమేనా? చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా. చాలా మందికి ఇది సందేహం. తాళపత్ర గ్రంథాల్లో ఈ సర్పదోషాలు ఉన్నాయని చెప్పటం అది నిజమే. ఆ సర్పదోషాలు అనేవి 7 తరాలుగా అవి వస్తూ ఉంటాయి. ఆ శాపాన్ని కుటుంబ సభ్యులు అనుభవిస్తారని కూడా మనకి చాలా మంది చెప్తూ ఉంటారు, పెద్దవాళ్ళు చెప్పటం కానీ ఇట్లా అనుభవించి చెప్పిన వాళ్ళు ఉన్నారు. తర్వాత జాతకపరంగా జ్యోతిష్యులు కూడా ఈ జాతకపరంగా చూసి జాతకపరంగా 7 తరాల నుంచి కూడా సర్పదోషాలు మీకు జాతకపరంగా కూడా ఉన్నాయని వాళ్ళు చెప్పడం కూడా జరుగుతుంది. ఉన్నాయమ్మా. అమ్మ, మరి సర్పదోషాలని తొలగించుకోవాలి అంటే అసలు ఏం చేయాలి? సర్పదోషాలు తొలగించుకోవాలంటే అసలు ఉన్నాయి అని మనకి జ్యోతిష పండితులు కానీ ఎవరైనా మనం పుట్టిన టైము, డేట్ ఆఫ్ బర్త్ కనుక ఉంటే వాళ్ళు జాతక పరిశీలన చేసి చెప్తూ ఉంటారు. ఒకప్పుడు మనం కుటుంబంలో జరిగే సంఘటనల్ని ఆధారంగా చేసుకుని కూడా మనకి సర్పదోషాలు ఉన్నాయి, వాటి వల్లే మనం ఇంత బాధలకు గురవుతున్నామని మనం కూడా తెలుసుకోవచ్చు. తెలుసుకున్నప్పుడు మనం ఎవరినైనా, మనకి ఊళ్ళల్లో పల్లెటూర్లలో అయితే మనకి గ్రామ పౌరోహితులు ఉంటారు. గ్రామ పౌరోహితులు కానీ, జ్యోతిష పండితులు కానీ, లేకపోతే ఎవరైనా మనకి కుటుంబానికి, వంశానికి ఒక గురువులు ఉంటారు. ఆ గురువులు కానీ లేక ఎవరైనా ఇట్లాగే పెద్దవాళ్ళని కానీ సంప్రదించి దానికి నివారణ మార్గం ఏం చేసుకోవాలి ఏంటని వాళ్ళని అడిగితే తగిన సలహాలు సూచనలు ఇస్తారు. అమ్మ, ఈ సర్పదోషాలు తొలగిపోవాలంటే ఎటువంటి పూజలు చేసుకోవాలి? సర్పదోషాలు తొలగిపోవాలి అంటే మనం నిత్యం చేసే దేవి దేవతార్చన, పూజలు, వ్యవహారాలు ఇవన్నీ కాకుండా మన గుళ్ళల్లోకి వెళ్ళి స్వాముల ఆరాధనే కాకుండా తర్వాత యాత్రా ఫలితాలు, ఏదైనా యాత్ర చేయటం వల్ల కూడా మనం ఈ యొక్క సర్పదోషాలు నివృత్తి చేసుకోవచ్చు అని ఉంది. దాని తర్వాత మనకి పెద్దల సూచన సలహాలు అన్నాను, దాన్ని బట్టి మనం ఏదైనా నాగప్రతిష్ఠ కార్యక్రమం చేసుకోవటం, సర్పశాంతి చేయించుకోవటం, ఆశ్లేషాబలి పూజ చేయించుకోవటం లాంటివి. ఆ తర్వాత ఏదైనా పెద్దలను అనుసరించి ఒక క్రమ పద్ధతిలో ఒక గురువుని అనుసరించి మనం ఈ కార్యక్రమాలు చేసుకోవటం వల్ల సర్పదోషాలకి నివృత్తి అనేది లభిస్తుంది. చేసుకోవచ్చు. ఈ సర్పదోషాలు ఉంటే ఎటువంటి నష్టాలు కలుగుతాయి? సర్పదోషాలు ఉంటే ఎటువంటి నష్టాలు కలుగుతాయంటే ఇంట్లో 7 తరాల నుంచి ఆ వంశంలో ఎటువంటి మార్పులు లేకపోవటం, ఎదుగుదల లేకపోవటం, ఉద్యోగంలో కానీ, వ్యవసాయంలో కానీ, ఆ సంతాన విషయంలో కానీ, ఎక్కడే సౌగంగా అంటే అక్కడే ఉన్నాను అన్నట్టు ఉంటుంది కదా. అలాగే 7 తరాల నుంచి కూడా అదే అవస్థలో ఉంటారు, అదే స్థితిలో ఉంటారు, కానీ ఎదుగుదల అనేది ఉండదు. దారిద్ర్యంతో బాధపడటం, అనారోగ్య సమస్యలు, సంతానం లేకపోవటం, ఒకవేళ పిల్లలు పుట్టినా కూడా అవిటి పిల్లలుగా పుట్టడం, బుద్ధి మాందల్యంతో పుట్టడం కానీ, అంగవైకల్యంతో పుట్టడం కానీ, తర్వాత కుటుంబ సభ్యుల మధ్య కలహాలు, ఆకస్మిక ధన నష్టం, పశు నష్టం, ఎవరైనా వ్యవసాయ కుటుంబంలో ఉంటే గనక పశు నష్టం, తర్వాత పంట నష్టం, అనవసరంగా మనం అప్పులు చేయాల్సిన అవసరం రావటం. ఒకవేళ ఏదన్నా మనం ఎవరికైనా డబ్బులు ఇచ్చున్నా కూడా అవి మనకి తిరిగి వాళ్ళు ఇవ్వని పరిస్థితి. ఏదైనా సరే కుటుంబంలో ఏ ఈతి బాధలతో మనం బాధపడుతున్నా కూడా అది మనం సర్పదోషాల కిందే పరిగణలోకి తీసుకోవాలి. ఇవి మనం గ్రహించుకోవాలి, ఇట్లా మనం బాధపడుతున్నాం కాబట్టి ఇదేదో సర్పదోషాలు అనేది. ఈ సర్పదోషాలు అనేవి కూడా పెద్దలు ఎవరైనా సరే 7 తరాల నుంచి పామును చంపి ఉన్నా, పాము పుట్టలని చదును చేసి ఒక్కోసారి ఇల్లు కట్టడం వల్ల, గృహ నిర్మాణాలు చేయటం వల్ల, సిటీల్లో అయితే మనకి ఇప్పుడు అపార్ట్మెంట్లు కూడా ఇస్తున్నారు కదమ్మా, వాళ్ళు మరి ఎన్ని పుట్టలు అవి చదును చేసి ఇచ్చారు, దాని మీద అపార్ట్మెంట్ల నిర్మాణం జరగడం జరుగుతుంది ఇప్పుడు ఈ వ్యవస్థలో. అదే పల్లెటూర్లలో అయితే భూమిని దున్నేటప్పుడు, వ్యవసాయం చేసే టైంలో కూడా పుట్టల్ని ఒక్కోసారి చదును చేయటం, ఏదన్నా వృక్షాలు ఉన్నాయి కదా, ఆ వృక్షాలు తీసేటప్పుడు ఆ వృక్షాల కింద కూడా పుట్టలు ఉంటాయి, అలా చదువు చేసేటప్పుడు. తర్వాత ఎలుకలు కన్నాలు చేస్తాయి, ఆ కన్నాల్లో పాములు నివాసం ఏర్పరచుకుంటాయి.
ఓకే. ఆ నివాసం ఏర్పరచుకున్నప్పుడు తెలియక నాగలితో మనం భూమిని దున్నేటప్పుడు దున్నటం వల్ల కూడా మనకి సర్పాలకు హాని జరిగి అంటే అంటే మనకు తెలిసి చేసినవి కొన్ని, తెలియక చేసేవి కొన్ని వల్ల సర్పాలకు హాని జరగటం వల్ల, ఓకే. అలాగే సర్పాలు గుడ్లు పెడతాయి, ఆ గుడ్లకు కూడా ఆ టైంలో హాని కలుగుతుంది. అలా కూడా సర్పశాపాలు ఇవన్నీ మనకి తగులుతూ ఉంటాయి. అందుకే సర్పాన్ని ఎప్పుడైనా మనం ఎవరు చంపాలని మటుకు చంపం. ఒకనొక టైంలో అత్యవసర టైంలో సర్పాన్ని చంపాల్సిన పరిస్థితులు వస్తుంటాయి. మనం కావాలని చేయకపోయినా వస్తాయి. కాబట్టి తెలిసి చేసినా తెలియక చేసినా ఏదైనా కూడా సర్పానికి ఏదైనా కీడు జరిగితే అది గడకు సర్పశాపాల కిందే వర్తిస్తుంది. ఈ రకమైన ఈతి బాధలన్నీ మనం పడుతూ ఉంటాం. కాబట్టి ఇవి మనం పరిగణలోకి తీసుకుని గుర్తించుకోవాలి. గుర్తించుకుని మనం వెంటనే బయటపడే మార్గాన్ని మనం ఆలోచన చేసుకోవాలి. ఇట్లాగే సర్ప సంస్కారం కానీ, సర్పశాపాలు కానీ, దీని గురించిన సర్ప సంస్కారం కానీ, లేకపోతే నాగప్రతిష్ఠా కార్యక్రమాలు కానీ, ఇవన్నీ మనం ఆచరించుకోవటం వల్ల ఈ సర్పశాపం నుంచి మనం విముక్తులం అవ్వచ్చు. అమ్మ, మీరు నాగప్రతిష్ఠ కార్యక్రమాలు చేస్తున్నారు కదా, అవి ఎందుకు చేస్తున్నారు? భక్తుల యొక్క అభిప్రాయం ఏంటంటే ఎవరైనా సరే వాళ్ళు ఈ ముందు మనం చెప్పుకున్నట్టు ఈతి బాధలతో పడే వాళ్ళందరూ వాళ్ళ పండితుల్ని, జ్యోతిష పండితుల్ని కనుక్కున్నప్పుడు వాళ్ళు నాగప్రతిష్ఠా కార్యక్రమం చేసుకుంటే ఈ యొక్క మీకు సర్పదోషం పోతుందని వాళ్ళు చెప్పటం ద్వారా వాళ్ళు నాగప్రతిష్ఠా కార్యక్రమం ఎక్కడ చేసుకోవాలి ఏంటి అనేది ఆలోచన చేస్తూ ఉంటారు. ఆలోచన చేసినప్పుడు మన తిరుపతిలో నాగప్రతిష్ఠా కార్యక్రమాలు చేయబడుతున్నాయని వాళ్ళకి తెలిసినప్పుడు మనని సంప్రదిస్తారు. సంప్రదించినప్పుడు వాళ్ళ చేత మనం కాంట్రాక్ట్ లోకి తీసుకుని ఇట్లా ఈ విధి విధానంతో మన నాగప్రతిష్ఠా కార్యక్రమం తిరుపతిలో చేయబడుతోందని వాళ్ళతో మనం కాంట్రాక్ట్ అయ్యి వాళ్ళు ముందుకు వచ్చినప్పుడు మన నాగప్రతిష్ఠా కార్యక్రమాలు తిరుపతిలో చేయడం జరుగుతుంది. అట్లాగే తిరుపతిలో నాగప్రతిష్ఠా కార్యక్రమాలు చేయడానికి అక్కడ గండభేరుండ నరసింహస్వామి గారు ఉన్నారు. ప్రధానంగా ప్రపంచంలోనే ఎక్కడా లేని మూర్తి అనమాట. భూమి మీద మొట్టమొదటి ప్రతిష్ట. గండభేరుండ పక్షి మొహంతో ఉంటారు అక్కడ. చాలా విశేషం అన్నమాట. ఏదైనా మనం కింద తిరిగే నాగాలన్నింటినీ గరుడ పక్షి అంటాం కదా, అది కొడుతుంది, గరుడ పక్షి కొడుతుంది అని అంటాం కదా. గరుడ పక్షికైనా అతి శక్తివంతమైంది గండభేరుండ పక్షి. ఆ పక్షి మొహంతో ఉన్న నరసింహస్వామి కాబట్టి ఆయన సన్నిధిలో మనం ఈ నాగప్రతిష్ఠా కార్యక్రమాలు చేసుకోవటం వల్ల ఏవైతే కుటుంబ పరంగా మనకి సర్పదోషాలు అని మనం అనుకుంటున్నామో ఆ సర్పదోషాలన్నీ వారు నివారణ చేస్తారని, ఆయన సన్నిధిలో చేసుకుంటే విశేష ఫలితాలు ఉంటాయని ఆ నిర్ణయంతో మనం తిరుపతిలో నాగప్రతిష్ఠా కార్యక్రమాలు భక్తుల యొక్క అభిప్రాయానికి మనం చేయటం జరుగుతుంది. అమ్మ, ఈ సర్పదోషాలు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా నాగప్రతిష్ఠ కార్యక్రమాలు చేయాలా? అంటే గుడికి వెళ్ళేసి పాలు పుట్టలో పాలు పోసి అలా ఏమైనా చేసుకోవడం ఉంటుందా? ఇప్పుడు పుట్టలో పాలు పోయటం, నాగుల చవితి, శ్రీ పంచమి, గరుడ పంచమి, లేకపోతే సుబ్రహ్మణ్య షష్ఠి, ఇవన్నీ మనం దోషాలున్నా లేకపోయినా ఎవరైనా కూడా కుటుంబ సభ్యులు మొత్తం ప్రపంచ వ్యాప్తంగా కొన్ని దేశాల వ్యాప్తంగా మనం ఇవన్నీ ఆచరించే నాగుల పండుగలు. వాటికి ఇష్టమైనవి పాలు పోయటము, లేకపోతే తెల్ల నువ్వులతో చేసిన బెల్లము కలిపిన చిమ్మిరి ప్రధానంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చాలా ఇష్టం అన్నమాట. అది చేయటం అనేది జరుగుతుంది. అది రెగ్యులర్ గా అందరూ చేసుకునే పండగలు. దానివల్లే మనకి ఏదైతే సర్పదోషాలు ఉన్నాయో అవే పోతాయి అనుకుంటే అవి మనం మామూలుగా చేసుకున్న పూజల కింద పరిగణిస్తాయి కానీ ఒక క్రతువు కాదు. నాగప్రతిష్ఠా కార్యక్రమంలో ఏం జరుగుతుందంటే క్రతువు అనేది, నాగప్రతిష్ఠా కార్యక్రమం అనేది ఒక మన వేదాల్లోంచి తీసుకున్న ఒక క్రతువు. ఎట్లా అయితే మనం సత్యనావ్రతము, వెంకటేశ్వర స్వామి వ్రతం ఇవన్నీ మనం చేసుకుంటామో అట్లా క్రతువు. ఆ క్రతువులో ఏంటంటే మనకి ఏవైతే సర్పదోషాలు ఉన్నాయో దానికి ఒక మనకు సంకల్పం చెప్పడం. సంకల్పంతో మనం చేసేవన్నమాట. అంటే వ్యక్తిగత సంకల్పం. అంటే మీకు సంతానమా, వివాహమా, ఆరోగ్యమా, లేకపోతే ఇంకోటి ఏంటి, ధన నష్టమా, ఇది వ్యక్తిగత సంకల్పం. నాగప్రతిష్ఠ మహాసంకల్పం. ఆ సంకల్పంతో యథావిధిగా చేసే కార్యక్రమం కాబట్టి మన నాగప్రతిష్ఠ కార్యక్రమాలు చేసుకోవటం వల్ల, సర్పశాంతి చేయటం వల్ల ఇవి నివృత్తి అవుతాయి. అమ్మ, నాగదోషాల గురించి చాలా చక్కగా చెప్పారు. ధన్యవాదాలు.